ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వమని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యం రెండు కళ్ళ లాంటివని, ఈ రెండిట్లో ఏది అభివృద్ధి జరగకుండా ప్రాంతం కుంటుబడిపోతుందన్నారు. తాను ఎన్నిక కాకముందే 100 పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు లేక గుండెలోని తుపాకీలాగా తయారైందని, తాను ఎన్నికైన తర్వాత ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఇంకా అభివృద్ధి కావాలంటే తమ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపాలని, అలాగే 2 అంబులెన్స్లు కేటాయించాలని, కొత్తగా 2 PHCలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం 25 కోట్లు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఇంకా కూడా ఖాళీగా ఉన్న యూరాలజీ గాని, నెఫ్రాలజీ గాని, ప్లాస్టిక్ సర్జరీ గాని, అదేవిధంగా కార్డియా డిపార్ట్మెంట్ గాని, అదేవిధంగా సిటీ స్కానింగ్ గాని, MRI గాని, వెంటిలేటర్లు గాని, పోస్ట్ మార్టంకు రోజు 4-5 మరి పోస్ట్ మార్టం శవాలు వస్తుంటాయి. ఆ పోస్ట్ మార్టంకు ఎవరైనా బంధువులు చుట్టాలు రావాలంటే ప్రైవేటులో 3000 రూపాయలు ఏసీ మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆ యొక్క పోస్ట్ మార్టంలో ఏసీ గదిని కూడా ఏర్పాటు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గౌరవనీయులు మంత్రి గారు ఇవన్నీ మంజూరు ఇవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా నేను 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా. ఈ రోజు చాలా పేద వర్గాలు ఉన్నాయి. మహారాష్ట్ర బ్రిడ్జి కూడా అయింది గోదావరి మీద. అంకీసా నుంచి, మహారాష్ట్ర నుంచి అనేక మంది వచ్చి ఎంజిఎంను మరిపించే విధంగా రోజు వందలాది మంది పేషెంట్లు ఈ రోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. వారందరికి కూడా వసతి కల్పించే విధంగా మంత్రి గారిని ఖాళీగా ఉన్న అవసరం ఉన్న పోస్టులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ, చిట్యాల మండలం పాత బ్లాక్ అది, ఆడ 4 మండలాల ప్రజలు, పక్కనున్నటువంటి మండలాల ప్రజలు కూడా వస్తుంటారు. 17 పోస్టులుంటే ఈరోజు 3 మంది ఉన్నారు. మిగతా 14 మంది పోస్టులను, ఖాళీలను నింపవలసిందిగా మీ ద్వారా వారిని సవినయంగా 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారు, అంతేకాదు 102 రేవొండకు గణపురానికి కావాలి. భూపాలపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ జిల్లా హాస్పిటల్ గా ఏర్పడ్డాది. ప్రైమరీ హెల్త్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ గాని గోర్కొత్తపల్లి మండలంలో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లను మరి మంజూరు ఇవ్వవలసిందిగా మంత్రి గారికి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారు, అదేవిధంగా గోర్కొత్తపల్లి మండలం కొత్తగా ఏర్పడ్డది. అక్కడ కూడా ఒక 108 అంబులెన్స్ ను కూడా మంజూరు ఇవ్వవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా మరి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు. గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్, కొత్త కాలేజీ 15 రోజుల క్రితమే ఇచ్చారు. ఆ నర్సింగ్ కాలేజీకి భవనానికి కూడా 26 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మా భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం తరపున శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సభను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. జిల్లాకు వచ్చి వైద్య సదుపాయాన్ని మెరుగుపరచాలని, మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం తమను ఆహ్వానించడం సంతోషమన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తమను 20 సంవత్సరాల అభివృద్ధి ప్రణాళిక అడిగి ఈ 5 సంవత్సరాల్లోనే మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడని చమత్కరించాడు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు, రైతులు, ఉద్యోగులు, సామాజిక జనాభా జీవిస్తున్నారన్నారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అందరికీ నమస్కారం. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రానికి ఈ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమ భాగంలో మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు గండ్ర సత్యనారాయణరావు గారి అధ్యక్షతన మరి ఈనాటి మన జిల్లాకొచ్చి వైద్య సదుపాయాన్ని మెరుగుపరచాలని,
మన ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలతో పాటు హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణాలతో పాటు ఆయుష్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకొని పలు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సీనియర్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఆశీర్లైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఈనాడు ఈ ప్రాంతాలకు సంబంధించిన మరి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మరి ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో మరి మీ నాయకుడు, మీ శాసనసభ్యుడు మొత్తం 20 సంవత్సరాల ప్రణాళిక పెట్టిండు సంవత్సరంలో చేయాలని. రోడ్లు అడిగిండు, సాగునీరు అడిగిండు, బిల్డింగ్లు అడుగుతా ఉన్నాడు, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని కోరిండు. మొత్తం ఈ 5 సంవత్సరాలనే మొత్తం కంప్లీట్ చేయాలని ఒక కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. చాలా సంతోషం. మరి మీ శాసనసభ్యులు చాలా పట్టుబడి ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాల కార్యక్రమాల పట్ల నేను జిల్లా మంత్రిగా ఉన్న తరుణంలో అనేక సందర్భాల్లో మాకు ఈ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే శాంక్షన్ చేపియాలి, అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తా ఉన్నారు గండ్ర సత్యనారాయణరావు గారు. ఈ ప్రాంతానికి సంబంధించిన మా సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ, అటువైపున వ్యవసాయానికి సంబంధించిన మా రైతు సోదరులు ఉన్నారు. భూపాలపల్లి పట్టణంలో మరి ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు, ఇటు జనిక గాని ఇటు సింగరేణి గాని. వివిధ సామాజిక శ్రేణులలో ఉంటున్న చాలా మంది జనాభా ఇక్కడ ఉండటం, ఈ మున్సిపల్ పరిధిలో అనేక అవసరాలు ఉండటం, పెరుగుతా ఉన్న జనాభా సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకుని అవసరాలు పెరుగుతా ఉన్న సందర్భంలో ఎన్ని పనులు చేసినా తక్కువనే కనబడతా ఉంటాయి. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అలాగే మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆయుష్ హాస్పిటల్ను ప్రారంభించామన్నారు. అలాగే 100 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు 4వ ఫ్లోర్ కోసం శంకుస్థాపన, మెడికల్ కాలేజ్లో అదనపు బిల్డింగ్ కోసం 100 కోట్లు కేటాయించామన్నారు. ఈ క్రమంలో వీటిని ప్రారంభించడం కోసం వస్తే ఎమ్మెల్యే సత్యనారాయణరావు వైద్య పోస్టులు, సిబ్బంది కావాలని అడిగారన్నారు. వీటిని త్వరలోనే కేటాయిస్తామని, అలాగే నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ఈరోజు పలు శంకుస్థాపనలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ప్రధానంగా ఆయుష్ బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చినాం. కానీ మా సత్తాన్ని ఏమంటాడంటే, సంతోషం సార్ ఇనాగరేషన్ చేస్తున్నాం, ఇనాగరేషన్ రావాలి, కానీ మా దగ్గర లేదా డాక్టర్లు, నర్సులు ఎవరు ఆయుష్లు అంటారు లేరు, వాళ్ళందరూ నువ్వు నియమించి అని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చిండు. అదే రకంగా 130 కోట్ల రూపాయలతోటి ఈరోజు మెడికల్ కాలేజీకు శంకుస్థాపన, హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన, దానికి తోడు ఒక నర్సింగ్ కాలేజీ కూడా మనం ఈ ప్రాంతానికి మంజూరు చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు. చాలా మట్టుకు ఈ వైద్య రంగంలో నర్సులు, ఏ అమ్మాయిలైతే నర్సింగ్ ఆఫీసర్ కాదలుచుకున్నారో వాళ్ళని ప్రోత్సహించాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వమే వారిని చదివించాలి అని ఒక
మంచి ఉద్దేశంతో ఒక్కసారే 16 నర్సింగ్ కాలేజీలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం మంజూరు చేసింది ముఖ్యమంత్రి గారిది. మీకు కూడా నర్సింగ్ కాలేజ్ వచ్చింది. దానికి తోడు గత ఒక్క సంవత్సరంలో మా మంత్రివర్యులు చెప్పారు, స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏ వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నము సంపూర్ణంగా మా ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వము నమ్మేది 3 అంశాలని. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది మహిళా సాధికారత. మహిళా సాధికారత అనేది ఒక కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, పావులా వడ్డీ, వడ్డీ లేని రుణాలనే బ్రహ్మోత్తరమైన కార్యక్రమాన్ని అది మొదలు పెడితే మధ్యలో మళ్ళీ కుంటపడితే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని భుజస్కంధాల మీద వేసుకున్నది. ఆనాడు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం రాజశేఖర రెడ్డి గారిని, ఆ మహానాయకుణ్ణి? ఆనాడు 108 అంబులెన్స్, 104 తీసుకొచ్చిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. పేదవాని ఆరోగ్య భద్రత నాది అని చెప్పి ముందుకొచ్చి కాంగ్రెస్ ఆ మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి 5 లక్షలు సరిపోవు, 10 లక్షల వరకు కూడా మేము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రకటన చేసి ఈరోజు 10 లక్షల వరకు ఏ కుటుంబానికైనా ఆరోగ్యరీత్యా ఏ ఇబ్బందులున్నా ఏ సేవలైనా 10 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, ఈరోజు అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంతము పోరాటాలకు ఓ చరిత్ర ఉన్నది, భూ పోరాటాల చరిత్ర. ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చిన చరిత్ర ఎవరిది అంటే ఇందిరమ్మది. ఇవి అందరం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం ఇందిరమ్మని? ఆనాడు భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవానికి ఓ ఇంటి స్థలమే గాని, వ్యవసాయ భూమి గాని ప్రతి కుటుంబానికి వీలైన జాగాలల్లా ఈ భూ పంపకం చేసిన చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఈ మధ్యకాలంలో ఎక్కడ 10 ఏళ్లలో భూ పంపకం జరగలేదు, ఇళ్ల స్థలాలు రాలేదు, ఇల్లు మంజూరు కాలేదు. మళ్ళీ మొన్ననే మనం మాటిచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నాం. ప్రతి పేదవానికి కనీసం 5 లక్షల రూపాయల ఇల్లు ఖచ్చితంగా, పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఆ పేదరికం ఉంటే ఖచ్చితంగా ఆ పేదవానికి ఇల్లు ఇవ్వాలనే ఒక నిర్ణయము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.